వాడు చెప్పింది వినాలా, చెప్పింది చేయాలా, హోంవర్క్ చేసుకోవాలా, రెస్పెక్ట్ చేయాలా, మాట్లాడాలా, బూతులు మాట్లాడదు, మొబైల్ వాడు అట్లనే చూస్తున్నారు. వాడు లేదనుకో మీకు నచ్చుకున్నాడు వాడు. మీరు అనుకున్న విధంగా పిల్లలు ఉంటారా? ఉండరు. మన డైలాగ్ ఏం కొడతాం, ఒరే ఒకప్పుడు ఇన్ని లేవురా, మాకు అర్థం చేసుకోరా, ఒకప్పుడు చెప్పులు లేకుండా తిరిగినాం రా, తిండి లేకుండా పోయినాం రా, రూపాయి కూడా పెట్టుకున్నాం రా, నీకు అన్నీ ఉన్నాయిరా, చదువుకోలేము రా, ఒకప్పుడు అర్థం చేసుకోరు, మా మాట వినరా అంటారు. ఎస్, డైలాగ్ కొడతారు. ఒక మంచి డైలాగ్ ఏం డైలాగ్ కొడతారంటే సార్, మనం మా అయ్యే చెప్తే వినకపోతే నీకు వచ్చిండ్రా. సార్ ఏమాట వినమాట నేను వినల్లా, వాడి డైలాగ్ అది. అందుకే నేను ఒకటి చెప్తుంటే, ఎప్పుడు పిల్లలు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, తిట్టోదని తిట్టి చెప్తామంట పిల్లల్ని, అరవదని అరిచి చెప్తాం, గట్టిగా మాట్లాడదని గట్టిగా మాట్లాడి చెప్తాం, బూతులు తిట్టొద్దని తిట్టి చెప్తాం. అసలు ఉద్దేశమే రాముంది, ఎట్లా చేంజ్ అవుతాడు? నువ్వు తిట్టొద్దంటున్నావు, తిట్టి చెప్తున్నావు, అరవదంటున్నావు, అరిచి చెప్తున్నావు, టీవీ చూడొద్దంటావు. మంచిది, నువ్వు టీవీ చూస్తలేవా? నువ్వు మీరు సీరియల్ చూస్తూ న్యూసే చూస్తారు కావచ్చు, అవసరం ముందే చూస్తారు కావచ్చు, కానీ వాడికి అది ఎక్కదు. నన్నేమో చూడొద్దు అంటావు, మీరేమో చూస్తారా? అని లోపల ఇక్కడ పళ్ళు ఊరుకుంటాడు వాడు, వస్తువు ఇక్కడ పడేస్తాడు. వీలైతే వచ్చి వాడు కట్టినప్పుడు బంద్ చేసిపోతాడు. అరే అదే బంద్ చేసి, నువ్వు బంద్ చేసినావు మొన్న, నేను బంద్ చేస్తా అంతే. నేను చెప్తుంటే మీకు లాస్ట్ టైం చెప్పిన రిపీట్ చేస్తున్నది, పిల్లలు చెప్పితే వినరు, చూస్తూ నేర్చుకుంటారు. చెప్పితే వినరు, చూస్తూ డోంట్ షౌట్, దెబ్బలైతే అంటారు. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? నేర్చుకుంటారు. ఒక ఫ్రెండ్ ఇంటికి రాగానే పార్టీ చేసుకోవాలి కాబట్టి ఏం చేస్తామంటే తెలియకుండానే, అరే షాప్కి వెళ్ళి థమ్స్అప్ తీసుకురాప్పుడు అంటారు. మేము వాడికి ఏం వెళ్తాంటే మెసేజ్, ఓహో ఎవరైనా వస్తే ఇట్లా థమ్స్అప్ తెచ్చుకోవచ్చా? ఈ డైలాగ్ ఈ డైలాగ్ కొడతారు మళ్ళీ అప్పుడప్పుడు. ఈ వైఫ్కి ఏ ఆమ్లెట్ పోయి ఫ్రెండ్స్ వచ్చాడు, వాడికి ఏమనిపిస్తుంది, ఎవరైనా వస్తే నేను ఇట్లా ఆమ్లెట్, అప్పుడప్పుడు మళ్ళీ అంటాడు, అమ్మ ఆమ్లెట్ పోయి ఎస్ఆర్ అంటాడా అంట. అరే అదేంటంటే మొన్న అమ్మ నాన్నకు పోయింది, నాకెందుకు పోయాం? సో ఏదో పోయి బయటికి పో, కానీ వాడికేం అర్థమైంది, వాడు పోయి డైలాగ్ పోతుంది. చూడమైతే నేను పోతావా, మీ నా వల్ల పర్లేదు, నేను పోతామా, వెళ్ళిపోతామా అంటాడు. అది ఎక్కడికి నిలబడతా, వదిలే వదిలే. ఈ మైక్ వస్తుందా సార్? 10th క్లాస్ అబ్బాయి గారు ఒక రెండు కమ్ ఫాస్ట్. 10th క్లాస్ తీసేయండి. రైట్, ఏదో చెప్తున్నాము ముచ్చట. చెప్పితే వినరు, చూస్తూ నేర్చుకుంటారు. అర్థమైంది. ఓ నేను కూడా అబద్ధం చెప్పొచ్చా? ఇది వాస్తవం సార్. పిల్లల్లో 12 సంవత్సరాల వరకు మిర్రర్ న్యూరాన్స్ అని ఉంటాయి సార్. అవి ఏంటంటే కోతి చూడండి, మీరు కోతి ఇట్లా పడేస్తారు, గమనించారు మీరు? సో అట్లనే పిల్లలు చూస్తూ నేర్చుకుంటారు. పుష్ప సినిమా చూసి 2-3 మొత్తం దొంగతనాలు చేసి హైదరాబాద్లో పట్టుబడిన వాళ్ళు చాలా మంది పిల్లలు ఉన్నారు. చూస్తూ నేర్చుకుంటారు పిల్లలు. ఎట్లా వచ్చింది సార్ ఆ హెయిర్ స్టైల్, అన్ని ఎవ్రీథింగ్. సో మన ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం గుర్తుంచుకోండి, చూస్తూ నేర్చుకుంటారు, చెప్పితే వినరు. సో వాళ్ళని చూసే విధానం మార్చండి. ఇట్లా ఎందుకు ఉన్నాడు వాడు, అట్లనే ఉంటాడు. 21st జనరేషన్ కిడ్ వాడు. నీకు ఒకప్పుడు మనకు మొబైల్ ఉన్నది, మొబైల్ లేదు. నీకు మన వాళ్ళందరూ చెప్పి 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 నీ మైండ్ని వాష్ చేసేది. అందుకే లేడీస్ పెళ్ళైన తర్వాత ఒక అత్తగారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా అక్కడే ఉండని 100 చెప్పి ఉన్నారు కాబట్టి ఎంత దారుణమైనా మళ్ళీ చెప్పరు మీరు. కానీ ఈరోజు పిల్లలకి అలా చెప్తున్నారా? చిన్న గొడవ అయితే ఏమంటే, నువ్వు వచ్చేరా, నువ్వు వచ్చేయి, నిన్ను కొడతాడు, నేనే కొట్టలే, పంచాయతీ పడితే అవసరం పోతే డబ్బులు అయిపోయా. మళ్ళీ డైలాగ్ ఏంటంటే, నేను పడిన కష్టాలు పిల్లలు ఆరం కూడా తీసుకొచ్చి మీరు బయట పడేది సార్, పారిపోతుంది అది. నువ్వు దాన్ని పరిగెత్తించి గాలి పెట్టు, అయినా పోదు అది. సేమ్ అట్లా తయారు చేస్తున్నాము. అందుకే వాడు కొద్దిగా 10th అయిపోయి ఇంటర్ అయిపోయి బయటకు వెళ్ళిన తర్వాత హైదరాబాద్, వరంగల్, లేకపోతే ఎక్కడో కూడా హైదరాబాద్లో బీటెక్ డిగ్రీ చేస్తున్నప్పుడు వాడికి చిన్న ఎమోషన్ తట్టుకోలేకపోతున్నాడు. వాడు ఎక్కడ కొనిస్తాడు, ఇంట్లోకి వెళ్ళిపోతా అంటే డాడీని కానీ తీసుకొస్తాడు. వాస్తవం ఎందుకు ఇవన్నీ మిస్ అవుతున్నాయి? వాళ్ళకి ఆ విలువలు నేర్పించట్లే, ఆ వ్యక్తిత్వం నేర్పించట్లే. డబ్బే మొత్తం అయిపోయింది వాళ్ళకి. ప్రాణం కంటే ఎక్కువ ఏది ఇంపార్టెంట్ కాదని ఏదో చెప్పినామా? చెప్పండి.
ప్రాణం కంటే ఎక్కువ ఏది ఇంపార్టెంట్ కాదని వాడి గుండెల్లో గుచ్చి గుచ్చి చెప్పినావా? మరి ఎట్లా చిన్న విషయం తట్టుకోలేకపోతున్నాడు. క్లాస్లో టీచర్ తిడితే వాడు ఎట్లా ఫీల్ అవుతుంది? అందరూ ముందు తిడుతున్నాడు మేడం అని చెప్పేసి ఆ అవమానం తట్టుకోలేక టీచర్లు కూడా తిడుతున్నారు. టీచర్లు చంపుతున్నారు సార్. మొన్న ఎక్కడో 3 పిల్లలు టీచర్ అందరి ముందు తిట్టింది కొట్టిందని వాళ్ళు ప్లాన్ చేసి ఆమెను ఏదో ఫుడ్లోనే ఏదో విషయం కలిపారు. ఎక్కడో మన తెలంగాణలోనే. చూడండి, ఇక్కడ ఇప్పుడు ఏదో అయిపోతుంది సార్, బయట బతకలేరు. ప్రాణం కంటే ఎక్కువ ఏది ఇంపార్టెంట్ కదని చెప్పండి, విలువలు బాగా ఎక్కువ అని చెప్పండి. విలువలు లేని విద్య అసలు ఉండదు అసలు లైఫ్లో. తట్టుకోలేకపోతున్నాడు. అందుకే ఐఐటి అహ్మదాబాద్లో 15 రోజుల క్రితము బీటెక్ చదివే ఫస్ట్ ఇయర్ అబ్బాయి ఐఐటి అహ్మదాబాద్ నిన్న పేపర్ చూడండి, ఎన్ఐటి వరంగల్ నిన్ననే చూడండి సార్. వరంగల్లో కారణం ఏంటంటే మార్కులు తక్కువ వచ్చినాయి. రెండో కారణం ఫెయిల్ అవుతానేమోనని. ఓటమిని ఎక్కడ అలవాటు చేసినాం సార్? చిన్న ఓటమి తట్టుకోలేకపోతున్నారు పిల్లలు. అడిగింది ఇవ్వలేకపోతే తట్టుకోలేకపోతున్నారు. బీటెక్ వెళ్ళాక, డిగ్రీ అయిపోయాక, పెళ్ళి అయ్యాక, వెళ్ళాక అడిగింది ఇవ్వలేకపోతే తట్టుకోలేకపోతున్నాడు. చచ్చిపోతున్నారు, చంపుతున్నారు. అర్థమవుతుంది నేను చెప్పేది? అది నేర్పండి. చూసే విధానం మార్చండి పిల్లల్ని. మీరు అనుకున్నట్లు అస్సలు ఉండరు పిల్లలు. వాళ్ళు ఎలా ఉన్నారో అలానే ఉంటారు. అర్థమైందా? మూడో పాయింట్, పిల్లలు తప్పు చేస్తే తప్పుని పాయింట్అవుట్ చేస్తున్నామా, వ్యక్తిని పాయింట్అవుట్ చేస్తున్నామా? మళ్ళీ చెప్తున్నా, పిల్లలు తప్పు చేస్తే తప్పుని పాయింట్అవుట్ చేస్తున్నామా, పిల్లల్ని పాయింట్అవుట్ చేస్తున్నామా? తప్పేది మరి? తప్పు చేస్తే తప్పుని పాయింటర్లోకి వచ్చిండో వాడి మనసు దెబ్బతింటుంది, నీకు రివెంజ్ అవుతాడు, రెబల్ అవుతాడు. మీరు కూడా అంతే సార్. మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు, ఊర్లో పనిచేస్తున్నారు, కులంలో, సంఘంలో, ఒక వర్క్ దగ్గర మహిళలందరూ కూర్చున్నప్పుడు తప్పు చేసి అక్కడ ఎందుకు చేసినా అంటే ఓకే, కానీ మీ 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 కుటుంబమే అంతా, మీ సంసారం అట్లా ఉన్నది, మీ మొత్తం వంశం అట్లా ఉన్నది, అట్లా మీ అత్తమ్మ అట్లనే ఉండే, మొత్తం మీకు అత్తమ్మ బుద్ధులు వచ్చి అని అంటే మీకు ఊరుకుంటారా మేడం? చెప్పండి. మొత్తం వాడు దుద్దులు పట్టుకోరు అయితే పంచాయతీ అయితే చెప్పండి. మరి ఉంటారా మీరు? మరి మీరే ఊరుకోరు. వాడు 15 ఏళ్ళ పిల్లోడు తప్పుని చేసే తప్పే కదా, వ్యక్తి వచ్చిన వాడు ఒప్పుకోడు. మరి ఇంక ఇప్పుడున్న పిల్లలు రెబలు. ఆ టీవీలు, మొబైల్ చూసి మొత్తం ఆపోజిట్ అవుతారు, ప్లాన్లు చేసుకుంటున్నారు. అర్థమవుతుందా? తప్పుని పాయింట్అవుట్ చేయండి, వ్యక్తిని పాయింట్అవుట్ చేయకండి. తప్పు లేకుండా వ్యక్తి సెంటర్లోకి వచ్చినప్పుడు రెబల్ అవుతారు పిల్లలు, ఒప్పుకోరు. ఎస్ సార్ నో. ప్లస్ ఎవరైనా ఇంటికి వచ్చారు అనుకోండి, మనకి చుట్టాలు, ఒక చిన్న గ్లాస్ ఇచ్చిర్రు మీరు, వాడికి వాటర్ గ్లాస్ ఇవ్వమని పిల్లోడికి ఇచ్చిర్రు. పిల్లోడు పోయి ఇచ్చిండు, కింద పడిపోయింది గ్లాస్. వెంటనే ఏం చేస్తారు చెప్పండి? గ్లాస్ కూడా చేతిలో పట్టుకోదావరా? ఈ మాత్రం చేయలేవరా? మనిషివి కాదారా నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అండ్ వీలైతే వేస్తారు, పేరెంట్స్ వాళ్ళు రిలేటివ్స్ ఉన్నాయి వేస్తారు. ఇంతలో ఆ పక్క రిలేటివ్ ఏమంటే పర్లేదండి పర్లేదండి, లేదు సార్ వాడు ఇంత లేడు. ఆ రిలేటివ్స్ వాళ్ళ బాబు వాడు గ్లాస్ తీసుకొని పట్టుకొని దాగుతుంటే పడిపోయింది. రిలేటివ్ వాళ్ళ బాబు గ్లాస్ కూడా తీసుకొని పడిపోయింది. వెంటనే వాళ్ళ తండ్రి అరే చూసుకోవారా అంటాడు. మీరేమంటారు అప్పుడు? పర్లేదు సార్, పాపం చూసుకోలేడు, కావాలని చేసిండా? ఎస్ సార్ నువ్వు. మీ పిల్లోడు అక్కడే ఉంటాడు, వాడికి ఏమర్థమవుతుంది? నేనేమో అది నాన్నకి, వాళ్ళేమో వాడికి అది తెలియదు, డిఫరెంట్ తెలియదు. అరే నేను వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి, వాళ్ళ చుట్టాలని తెలియదు వాడికి అదే వెళ్తుంది. ఎవరైనా తప్పు చేస్తే తప్పునే పాయింట్అవుట్ చేయండి, వ్యక్తిని పాయింట్అవుట్ చేయకండి. వ్యక్తి ఎప్పుడు సెంటర్లోకి వచ్చిండా అస్సలు వినర్, రెబల్ అవుతారు. ప్లస్ 4 పాయింట్, మనం వాడే మాటల్లో ఏడొస్తుందన్నా వస్తుందట. చెక్ 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 ప్రభాస్ కొద్దిగా సైలెన్స్ ఉండండి. సో మనం వాడే మాటలు ఎలా ఉంటాయంటే రోజు పిల్లలు వీలైనంత వరకు చెప్తే అర్థం కాదా, మనిషివే కాదా, ఈ మాత్రం లేదా, ఇంకో డైలాగ్ కొడుతూ ఇట్లా ఉంటే ఎట్లా బతుకుతావేమో, ఉంటావారా నువ్వు, అసలు అయ్యే బుద్ధులు వచ్చినాయి, తాత బుద్ధులు వచ్చినాయి, మీ అత్తమ్మ ఉన్నప్పుడు నన్ను చావింది, ఇప్పుడు నువ్వు నన్ను చంపుతున్నావు, అది ఉన్నప్పుడు ఎట్లా, మొత్తం ఇవే డైలాగులు. వాడికి ఎంకరేజ్మెంట్ వర్డ్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఒక
ఒక 20 నిమిషాలు ఒక మంచి కాన్సెప్ట్ మీకు చెప్తా సార్.